ఏ అధికార కార్యక్రమం జరిగినా హస్తకళాకారులు చేసిన కళాకృతుల్ని బహుమానంగా ఇవ్వాలని మంత్రి తుమ్మల అన్నారు. తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ నాబార్డ్ సంయుక్త ఆధ్వర్యంలో క్రాఫ్ట్స్ టెక్స్టైల్స్ మేళాను ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ మేళాను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. కుల వృత్తుల్ని ప్రోత్సహించి కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని మంత్రి తుమ్మల సూచించారు. మన సంస్కృతి సంప్రదాయాలు కలిగినటువంటి యొక్క కళాకృతుల్ని ప్రజలందరూ ఆశీర్వదించాలి. వాళ్ళ కుటుంబాలు మంచిగా బతికేటట్టుగా ప్రోత్సహించాలి. తద్వారా ఈ వ్యాపారాన్ని కొనసాగించాలి. ఈ యొక్క నైపుణ్యాన్ని ఇంకా పెంచేదానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేనేతలకి కాకుండా ఈ యొక్క చేతి వృత్తులతో చేసుకునేటటువంటి హస్తకళా నైపుణ్యం కలిగినటువంటి వాడు కూడా రేపు భవిష్యత్తులో ఆయన గారు నిర్మాణం చేసేటటువంటి నైపుణ్య విశ్వవిద్యాలయంలో దీనికి కూడా అవసరమైతే ఒక సెగ్మెంట్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ఇంకా భవిష్యత్తుకి కావాల్సినటువంటి నైపుణ్యంతో పాటు నాకు తెలిసి మెటీరియల్స్ కూడా కాస్ట్లీ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు దొరకట్లేదు కూడా. గతంలో నేను చదువుకునేటప్పుడు నిర్మల్ పెయింట్స్కి పెద్ద ఆదరణ ఉండేది.